జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశ చరిత్ర, మన సంస్కృతి, అలాగే విజ్ఞాన రంగాలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని అయితే కలిగి ఉందన్నమాట. మీకు తెలుసునో లేదో, బెంగాల్ ఈ రోజు ఆలోచన చేసేది భారతదేశం రేపు ఆలోచన చేస్తుంది అనేటటువంటి ఒక ప్రసిద్ధ నానుడునింది. ఇప్పుడు కాదులే, ఇంతకు ముందు ఒకప్పుడు కోల్కతాను మన భారతదేశానికి సాంస్కృతిక రాజధానిగా పిలుస్తూ ఉన్నారు. ఇది సంగీతం, నాటకం, అలాగే చిత్రలేఖనం వంటి కళలకు పుట్టినిల్లు లాంటిదన్నమాట. 19వ శతాబ్దంలో వచ్చినటువంటి సామాజిక సంస్కరణలు, ఆధునిక విద్య, అలాగే సాహిత్యంలో వచ్చేటువంటి మార్పులకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా నిలిచిందనమాట. పశ్చిమ బెంగాల్లో అత్యంత వైభవంగా జరిగేటటువంటి దుర్గా పూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇకపోతే నోబెల్ విజేత అయినటువంటి అమర్త్య సేను, అభిజిత్ బెనర్జీ, ఈయన వచ్చేసి ఆర్థిక శాస్త్రం అన్నమాట. ఇలాంటి ప్రముఖులంతా కూడా ఈ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్లే. ఇకపోతే రవీంద్రనాథ్ ఠాకూర్, బంకిం చంద్ర చటర్జీ అంటే వందే మాతరం రచయిత అనమాట. అలాగే శరత్ చంద్ర చట్టోపాధ్యాయ వంటి మహనీయులు మన దేశ సాహిత్యాన్ని సుసంపన్నమైతే చేశారు. బ్రిటిష్ పాలన పైన తిరుగుబాటు చేసినటువంటి ద గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లే. అంతెందుకు, 1911 వరకు కోల్కతా బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా ఉన్నింది. అర్థమవుతుందా? ఇకపోతే మన హిందీ సినీ పరిశ్రమ, భారత క్రికెట్ హెడ్ క్వార్టర్ అయినటువంటి BCCI కూడా మొదట్లో ఈ కలకత్తాలోనే ఉన్నింది. అలాంటి పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తీవ్రమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది. అంటే చెప్పాలంటే మీకు ఎట్లా చెప్పాలా, పాకిస్తాన్లో పరిస్థితి ఎట్టున్నదా, బంగ్లాదేశ్లో పరిస్థితి ఎట్టున్నదా, ఈ పశ్చిమ బెంగాల్లో కూడా ఇంచుమించుగా అదే విధంగా ఉండదన్నమాట. ఆర్థికంగాను, సామాజికంగాను, అలాగే శాంతి భద్రతల పరంగాను, అభివృద్ధి పరంగాను, మానవతం పరంగాను అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఏంది ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. అందుకు కారణం ముగ్గురు. ఒకటి వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మొదట పరిపాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే, రెండవది వచ్చేసి కమ్యూనిస్టు పార్టీ, ఇక మూడవది అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగంకు చెందినటువంటి TMC పార్టీ. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ గత 15 సంవత్సరాల వ్యవధిలో 6500 కంపెనీలు ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినాయంట. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉండదో. ఈ ఒక్క విషయం చాలు పశ్చిమ బెంగాల్ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండదో చెప్పడానికి. అలాంటి పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం 30% వరకు ముస్లింల ఓట్లు అయితే ఉన్నాయి. వాస్తవం. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి స్థానిక ముస్లింలు 10% ఉంటే ఈ 20% ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి, అలాగే మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చిన వాళ్ళే. సరే, ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి సర్వేలో 1 కోటి మంది వరకు ఫేక్ ఓటర్లందరినీ కూడా తొలగించేశారు. దీని ప్రకారం ప్రస్తుతం ఎన్ని ముస్లింల ఓట్లు ఉన్నాయో తెలియదు కానీ కనీసం 25% అయినా కూడా ఉండుంటారు. ఎంత? 25%. అందుకే ఈ ముస్లింల ఓట్ల కోసం ఇప్పుడే పోటీ జరుగుతుందన్నమాట. అవును కాదు, నెక్స్ట్ లెవెల్లో. ఇదేంది, ఆడ మమతా బేగం ఉండదు కదా, ఇంకెవరు ముస్లింల ఓట్ల కోసం పోటీ పడతారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సరే, ఆ విషయం కూడా చెప్తా. ఈ మమతా బేగం పార్టీ అటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ముస్లిం నాయకుడు ఉన్నాడు. అతని పేరు వచ్చేసి హుమయూన్ కబీర్. ఇతను ఒక మత పిచ్చోడు అనమాట. అందుకే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు. అయితే పశ్చిమ బెంగాల్లో అన్అఫీషియల్ గా కానీ 30% మంది ముస్లింలంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి పశ్చిమ బెంగాల్కు ఒక ముస్లిమే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి వీడు ఒక నినాదాన్ని అయితే మొదలుపెట్టాడు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలు ఎక్కువగా ఉండేటటువంటి ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ప్రారంభించాడు. చూడండి ఎట్లనాదో. ఇప్పుడు నువ్వు మసీదు కట్టు, నువ్వు ఎంత పెద్దదైనా కట్టు, ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు, కాదనలా. దానికి బాబ్రీ అని పేరు పెట్టడం ఎందుకు? ఎవరిని రెచ్చగొట్టడానికి, ఎవరిని తక్కువ చేయడానికి? అర్థమవుతుందా మీకు? అదనమాట. దీంతో తన సీటుకే ఎసరు వస్తుందని భావించినటువంటి మమతా బేగం ఈ హుమయూన్ కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బహుశా ఇది ఒక ప్లాన్ కూడా కావచ్చు. ఇది లాస్ట్లో చెప్తా, ఓకేనా? అంతే. ఇక ఈ హుమయూన్ కబీరు సొంతంగా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరే ఆమ్ జనతా ఉన్నయూన్ పార్టీ అన్నమాట. ఈ పార్టీ పెట్టడమే కాకుండా ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. దీంతో ముస్లిం సమాజంలో ఈ హుమయూన్ కబీర్కు మంచి ఫాలోయింగ్ వచ్చిందనమాట. మీరు చూసారో లేదో కానీ ఇప్పుడు మన రామ మందిరానికి మనం ఇక్కడ నుంచి ఇటుకలన్నీ పంపించాం కదా, ఆ మాదిరి ఊరినైనా ఇటుకలు మోసుకోమైనారు. దానికి ఏం చెప్పాలా, అట్లా జరిగిందనమాట. ఆడ ఏది ఆ మసీదుకు శంకుస్థాపన జరుగుతూ ఉంటే, అదే ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఎవరు? ఈ మత పిచ్చోళ్ళంతా కూడా.
ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. ఈ 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 182 స్థానాల్లో ముస్లింల జనాభా 20% కంటే ఎక్కువగా ఉండదంట. ప్లాన్ చేసి ఉంటుంది ముందుగానే. అంటే ఇదిగో ఈ నియోజకవర్గంలో మన జనాభా తక్కువ ఉన్నది అంటే వాళ్ళ ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళే. ఈ జిహాదీల జనాభా తక్కువ ఉన్నది అనుకుంటే ఆ నియోజకవర్గంలో కొంతమంది పంపిస్తుంది అనమాట. అంటే మన వాళ్ళకి ఎట్లా యూనిటీ ఉండి సావదు కదా. వాళ్ళు 20% మంది ఉంటే 20% మంది పోయి వాళ్ళకి ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ గుద్దిబాటు దొబ్బుతారు. మన వాళ్ళు 20% మంది ఉంటే 20 పార్టీలు కదా మనం ఉండా కొడకలక అట్టుంటుంది అనమాట. అందుకే ఈ 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఆమ్ జనతా ఉన్నయన పార్టీ తమ అభ్యర్థులను అయితే నిలబెట్టింది. ఇక ఇప్పుడు కొత్తగా ఈ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీకు హైదరాబాద్ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే మీ తెనాలే మా తెనాలి అన్నట్టు మీది ముస్లిం పార్టీనే మాది ముస్లిం పార్టీనే, అందుకనే మేము మీకు సపోర్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేస్తారు అట్లా అనమాట. అంతేకాకుండా ఈ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతా మేము ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో కలిసి పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని చెప్పేసి స్పష్టంగా ప్రకటించాడు. మంచిది, సంతోషం. ఎవరితోనే కలవచ్చు. మన దేశంలో రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది, ఎవరు కూడా కాదనట్ల. పశ్చిమ బెంగాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీ అలాగే ఏప్రిల్ 29వ తేదీన అయితే జరగనున్నాయన్నమాట. దీంతో ఇప్పటికే ఈ కూటమి 169 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన వాళ్ళు కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేశారనమాట. ఇక ఈ హుమయూన్ కబీర్కు చెందినటువంటి ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీకి తోడుగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ చేరడంతో ఈ కూటమి మరింతగా బలపడింది. ఎందుకంటే మనోళ్ళకి బుద్ధి లేకపోవచ్చు, మనోళ్ళు కొంతమంది ఉన్నారు బీజేపీ అంటే అసలే పడదు, మోడీ గారు అంటే అసలే పడదు, అమిత్ షా అంటే అంతకంటే పడదు, యోగిని అయితే ఇంకా మామూలుగా ఉండదు, అట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ముస్లింలో ఎంతమంది ఎంఐఎం పార్టీని వ్యతిరేకిస్తారా ఒకసారి ఆలోచించండి. చెప్పాలంటే వీళ్ళు హైదరాబాద్నే సరిగ్గా డెవలప్ చేయాల, అలాంటిది వీళ్ళు దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎక్కడైతే ఉన్నదో అన్ని చోట్ల పోయి పోటీ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వాళ్ళు గెలుస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, వీళ్ళు మనోళ్ళు ఇది మన పార్టీ అని చెప్పేసి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న చోట వీళ్ళకే ఓట్లు వేస్తారు, వీళ్ళు గెలుస్తారు. అలాంటిది మన దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు, హిందువులే కదా. కానీ భారతీయ జనతా పార్టీ గెలిచాలంటే కొన్ని యుద్ధాలు చేయాలా, మామూలు కూడా కాదు. ఎంతమందిని కలుపుకోవాలా అంతెందుకు. మొన్న కూడా మెజార్టీ తెలుగుదేశం పార్టీని అదేవిధంగా బీహార్లో జేడీయూను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మరి మన హిందువులంతా ఏమైనట్టు అంటాలే, ఒకసారి మీరే ఆలోచన చేయండి. దీంతో ఇప్పుడు ఈ ముస్లింల ఓట్ల కోసం మమతా బేగంకు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అలాగే హుమయూన్ కబీర్కు చెందినటువంటి ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీలు పోటీ పడుతున్నాయి. అర్థమవుతుందా? ఈ అవతల ఇద్దరు ఆ అవతల ఆవిడ. అంతేకాకుండా ఈ హుమయూన్ కబీరు మమతా బెనర్జీ పోటీ చేసేటటువంటి భవానీపూర్లో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీకి చెందినటువంటి ఒక ముస్లిం మహిళా అభ్యర్థిని కూడా నిలబెట్టాడు. మధ్యలో మీరు మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఉన్నది. అర్థమవుతుందా? అంటే అది మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తుంది, అది వేరే విషయం. ఇక ఈ భవానీపూర్లో 35% ముస్లింల ఓట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి అక్కడ నెట్ట నిలువునా కూడా చీలిపోని ఉన్నాయన్నమాట. ఒక్క భవానీపూర్లో మాత్రమే కాకుండా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి చోట కూడా ఈ ముస్లింల ఓట్లు అయితే చీలిపోని ఉన్నాయి. దీంతో ఇప్పుడు మమతా బేగం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిన్నటి వరకు సిగ్గు లేకుండా సొంత జాతి అయినటువంటి హిందువులను చెప్పాలంటే 2వ తరగతి పౌరులుగా చూస్తూ ముస్లింలను అక్రమదారులను నెత్తిన పెట్టుకునేది ఎవరో ఈ మమతా బేగం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు అవకాశం రాగానే ఈ మమతా బేగంకు హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అందుకే మమతా బేగం మొన్ననే మాట్లాడతా, నేను లేకపోతే ఒక వర్గం వాళ్ళు హిందువులను బ్రతకనీరు, నేను మధ్యలో ఉండబట్టే మీరందరూ కూడా బెంగాల్లో బతకగలుగుతారంట, పెద్ద డైలాగులే కొడతా ప్రచారం ప్రారంభించింది. హిందువుల ఓట్లు పొందేందుకు ఈ కొత్త నాటకాలన్నిటి కూడా మొదలుపెట్టిందనమాట. కానీ ఈసారి మాత్రం హిందువులు ఈ రొచ్చులో పడే అవకాశమే లేదు. ఒకవేళ రొచ్చులో పడినారో మీ బతుకులు ఇంకొక బంగ్లాదేశ్ అవుతాయి, లేకపోతే ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ అవుతాయి, లేకపోతే ఇంకొక పాకిస్తాన్ అవుతాయి. దాంట్లో మాత్రం డౌటేలే. ఈసారి మాత్రం హిందువుల్లో చెప్పుకోదగ్గ చైతన్యం అయితే వచ్చింది. ఈ బెంగాల్ హిందువులు ఇప్పుడు సంఘటితం అవుతున్నారు, అంటే ఏకమవుతారు. అందుకే ఈసారి బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి బెంగాల్లో ఉన్నటువంటి మెజార్టీ హిందువులు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సో ఏ విధంగా చూసినా ఈసారి పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఓడిపోవడం ఖాయంగా కనపడుతుంది. అది విషయం. ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా చెప్పాలా, నేను ఇందాక చెప్పినట్టు అక్కడ కనుక భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందా, అది బంగ్లాదేశ్ అవుతుందో తెలియదు, లేకపోతే పాకిస్తాన్ అవుతుందో తెలియదు, లేకపోతే ఇంకేమవుతుందో కూడా తెలియదు. కానీ ఇక్కడ ఇంకొక మాట, బహుశా ఇది మమతా బేగం ప్లాన్ కూడా ఉండొచ్చు. ఎవడు ఈ హుమయూన్ కబీర్ గారు బయటికి పోయాడు కదా, వాడు పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ముస్లింలంతా కూడా వాడికి ఓట్లు వేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఎంఐఎం కూడా అటు తోడైంది. ఇప్పుడు ఏంది, ఈవిడికి ఎలాగో హిందువులు ఓట్లేరు కాబట్టి వాళ్ళని చూపించి ఇప్పుడు ఈవిడి గారు హిందువులు ఓట్లు దండుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. హిందువులు కనుక నమ్మి ఈవిడి గారికి ఓట్లు వేసారా చచ్చింది గొర్రెంగా. ఈవిడి గారికి ఏమో కొన్ని సీట్లు
సీట్లు వస్తాయి, వాళ్ళకేమో కొన్ని సీట్లు వస్తాయి. ఫైనల్గా ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది? ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు మన బతుకులేంది? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దానికేసినా దీనికేసినా ఎవరికేసినా కూడా ఫసక్ అర్థమవుతుందా? కాబట్టి ఎవరికి ఓటేయాలో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు ఇప్పటికైనా తెలుసుకుంటే వాళ్ళే సేఫ్గా ఉంటారు. మిత్రులారా, ఇన్నాళ్ళు కూడా ఓట్ల రాజకీయం కోసం అక్రమ వలసదారులను నెత్తిని పెట్టుకుంటుంటే ఈ మమతా బేగంకు ఇప్పుడు అదే వర్గం నాయకులు ఏ విధంగా హ్యాండ్ ఇస్తున్నారో మనం అందరం కూడా చూసాం. హిందువులను రెండవ తరగతి పౌరులుగా చూస్తూ రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేటువంటి పార్టీలకు ఇక కాలం అయితే చెల్లినట్టే. బెంగాల్ గడ్డపైన మళ్ళీ వందే మాత్రం నినాదం అయితే మార్మోగే రోజులైతే దగ్గర పడినాయి. హిందువులందరూ ఒక్కటైతేనే ఇలాంటి కుతంత్రాలన్నింటినీ కూడా అడ్డుకోగలమని చెప్పేసి ఈ మార్పులు అయితే నిరూపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మమతా బేగం గుండెల్లో మొదలైనటువంటి ఈ రైళ్లు ఆమెను గద్దె దించుతాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన పశ్చిమ బెంగాల్ హిందువుల పోరాటం అలాగే ఈ వాస్తవాలన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో నిఖార్సైనటువంటి విశ్లేషణలు అలాగే దేశభక్తి పూరితమైనటువంటి అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.